Hi, hello, welcome back to the channel. This is Raviteja. You're watching City Drive World. Dear friends, previous గా 8 to 10 lakhs బడ్జెట్ చూసుకున్నాం. అదే విధంగా 10 lakhs బడ్జెట్ లో వస్తున్న కార్స్ ఏంటని చెప్పేసి కూడా చూసుకున్నాం. అండ్ ఈ రోజు వీడియోలో 11 lakhs నుంచి 13 lakhs బడ్జెట్ లో వస్తున్న బెస్ట్ కార్స్ ఏంటి, ఇవి వీటిలో కూడా బెస్ట్ వేరియంట్స్ ఏంటి, AP1 కు వాల్యూ ఫర్ మనీ, ఇందులో మనకు ఏది సేఫ్టీ వెహికల్ అండ్ వీటితో పాటు కూడా ఎక్కువ ఫీచర్స్ వస్తున్న కార్స్ ఏంటి అండ్ ఏ కార్ ఎవరికి సెట్ అవుతుంది అన్న దాని గురించి ఈ రోజు వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సుత్తి లేకుండా సూట్కి వెళ్ళిపోతాం. ఇంకేమని చెప్పండి, డైరెక్ట్ గా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మారుతి సుజుకి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తున్న వెహికల్ బ్రీజా VXi. గుర్తుపెట్టుకోండి, బ్రీజా VXi. ఇది మనకు 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ తోటి అయితే వస్తుందండి. దీని యొక్క గ్లోబల్ ఇన్క్యాప్ ట్రాస్టెస్ రేటింగ్ అనేది కూడా మనకు 4 స్టార్ రేటెడ్ గా అండ్ కంఫర్టబుల్ గా ఒక 5 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయవచ్చు అండ్ సఫిషియంట్ బూట్ స్పేస్ కూడా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకు చాలా బెటర్ గానే ఉంటుంది అండ్ లాంగ్ జర్నీస్ వెళ్ళే వాళ్ళకి అండ్ సిటీ కండిషన్స్ లో యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ మైలేజ్ కూడా మీకు ఈ వెహికల్ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఎవరైనా 12 lakhs బడ్జెట్ లో 11 and 12 lakhs మధ్యలో చూస్తున్నట్లయితే కనుక బ్రీజా VXi అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అండి. ఇందులో మీకు మినిమం 7 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ రివర్స్ కెమెరా, లైక్ మీకు ఏవైతే మినిమం ఫీచర్స్ ఉంటాయో ఈ ఫీచర్స్ అన్ని కూడా మీకు ఎక్కడైతే యాడ్ ఆన్ అవుతాయి. అండ్ ఎవరైతే నాకు సన్ రూఫ్ కూడా అవసరం లేదు, నాకు రిక్వైర్మెంట్ ఫీచర్స్ నార్మల్ గా ఉన్న ఫీచర్స్ అయితే నాకు ఏవైతే అవసరం ఉన్న ఫీచర్స్ ఉంటాయో అవి మాత్రం నాకు సరిపోతాయి ఎవరైతే అనుకుంటుంటారో బ్రీజా VXi ఇస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పేసి అయితే నేను మీకు సజెస్ట్ చేస్తానండి. అండ్ ఇక్కడ ఐకార్డ్స్ లో కూడా VXi సంబంధించిన ఆల్రెడీ డీటెయిల్డ్ వాక్ అరౌండ్ అని చెప్పేసి చేశానండి. అందులో మీకు ఏ ఫీచర్స్ వస్తున్నాయి, ఏ ఫీచర్స్ అని చెప్పేసి రావట్లేదు అన్న దాని గురించి కూడా మీరు ఆ వీడియో కూడా మీరు విజిట్ చేసి అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ నెక్సా ఫ్రాన్స్ లో జెటా వేరియంట్ అయితే మీరు తీసుకోవచ్చు అండి. ఇది మనకు 3 సిలిండర్ 1 లీటర్ టర్బో ఇంజన్, మంచి పంచీగా ఉంటది అండ్ ఒక మంచి ఎవరైతే డ్రైవ్ చేయాలనుకుంటుంటారో అండ్ సిటీ కండిషన్స్ కోసం అవ్వచ్చు లేకపోతే హైవే కండిషన్స్ కోసం అవ్వచ్చు, బెస్ట్ మైలేజ్ కార్ కావాలని ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో వారికి ఫ్రాన్స్ జెటా టర్బో అనేది మాత్రం మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పేసి చెప్తానండి. ఎందుకంటే ఇందులో మీకు రాని ఫీచర్స్ అంటే ఏం లేవు, ఎవ్రీ ఫీచర్ అని చెప్పేసి అయితే మీకు ఇందులో యాడ్ అవుతుంది ఎక్సెప్ట్ 360 degrees కెమెరా. ఇందులో మీకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, రివర్స్ కెమెరా వస్తుంది, ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తాయి అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి అండ్ సెంటర్ ఆమ్రెస్ట్ వస్తుంది, వాట్ నాట్ ఆల్ ఫీచర్స్ అనేది కూడా మీకు ఇందులో అయితే యాడ్ అవుతాయండి. ఎవరైనా ఫ్రాన్స్ లో కనుక తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక అంటే 12 lakhs నుంచి 13 lakhs బడ్జెట్ లో కనుక మీరు చూస్తున్నట్లయితే కనుక గో ఫర్ ఫ్రాన్స్ జెటా టర్బో వేరియంట్. క్లియర్. అండ్ నెక్స్ట్ వెహికల్ రెనాల్డ్ కైగర్ RXZ టర్బో డ్యూయల్ టోన్ వెహికల్ అండి. ఇది కూడా మనకు 3 సిలిండర్ 1 లీటర్ ఇంజన్ తోటి అయితే మనకు వస్తుంది, టర్బో తోటి అయితే మనకి యాడ్ అవుతుంది. కాబట్టి ఇది మనకు ఆఫ్టర్ 2000 RPM అని చెప్పేసి మనకు కొంచెం పంచీగా అయితే ఉంటుంది, బిలో 2000 RPM అని చెప్పేసి కొంచెం లాగీగా అయితే ఉంటుంది. ఈ విషయాన్ని అయితే మీరు నోటీస్లో ఉంచుకోండి. ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అంటే లైక్ మనకు చూసినట్టయితే కనుక అలై వీల్స్ అవ్వచ్చు లేకపోతే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు, రియర్ AC వెంట్స్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఏవైతే చెప్తున్నానో ఈ వేరియంట్స్ ఈ కార్స్ అన్నింటిలో కూడా రియర్ AC వెంట్స్ అయితే ఉంటాయన్న విషయాన్ని అయితే మీరైతే నోటీస్ చేసుకోండి. అండ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు, రివర్స్ కెమెరా అవ్వచ్చు, ఏవైతే రిక్వైర్మెంట్ ఫీచర్స్ ఉంటాయో అన్ని ఫీచర్స్ కంటే కూడా ఇంకా కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రాగా ఉంటాయని చెప్పేసి అయితే మీరు గుర్తుంచుకోండి. అంటే ఆఫ్టర్ మార్కెట్ మీరు ఇంకేవి కూడా ఇన్స్టాల్ చేయించుకోవాల్సిన అవసరం లేకోకుండా ఆఫ్టర్ మార్కెట్ వెళ్ళేసేసి మీరు అది వేయించుకోవాలి ఇది వేయించుకోవాలి అన్న పెద్ద తలనొప్పి లేకోకుండా రెనాల్డ్ కైగర్ RXZ టర్బో డ్యూయల్ టోన్ వేరియంట్ లో ఆల్ ఫీచర్స్ అని చెప్పేసి అయితే మీకు వస్తున్నాయండి. బట్ ఈ వెహికల్ లో మనకున్న ఒకే ఒక కాన్ అనేది ఏంటి అంటే ఈ వెహికల్స్ యొక్క రీసేల్ వాల్యూ అనేది మీరు ఎప్పుడైనా సేల్ చేయాలనుకుంటున్నప్పుడు మాత్రం దానికి సంబంధించిన రీసేల్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రీవియస్ గా చెప్పిన ఫ్రాన్స్ అండ్ బ్రెజా ఏదైతే ఉందో బెస్ట్ రీసేల్ వాల్యూ ఉంటాయి, అదేవిధంగా వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ రెనాల్డ్ కైగర్ యొక్క సేఫ్టీ రేటింగ్ గ్లోబల్ ఇన్క్యాప్ లో 4 స్టార్ రేటింగ్ అండి. అండ్ ఇప్పుడు మీకు చెప్పే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రీసేల్ వాల్యూ అనేది ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన సేఫ్టీ రేటింగ్స్ అనేది ఎలా ఉంటుంది, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఎలా ఉంటుంది అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉంటుంది, ఈ పారామీటర్స్ ని చూస్ చేసుకుని వీటిని ఫిల్టర్ చేసి మరి నేను మీకైతే చెప్తున్నా. మీకు ఏ వెహికల్ అనేది బెస్ట్ గా అనిపిస్తే ఆ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాటా నెక్సాన్ ప్యూర్ S వేరియంట్ అండి. ఇది మనకు 1.2 లీటర్ 3 సిలిండర్ మంచి పంచీ ఫీల్ తోటి అయితే అంటే ఎవరైనా
హైవే డ్రైవ్ కోసం వెళ్ళినా లేకపోతే సిటీ డ్రైవ్ కోసం వెళ్ళినా కూడా మంచి పంచీ ఫీల్ అనేది అయితే ఇందులో మీరు ఫీల్ అవ్వగలుగుతారు. అండ్ ఇందులో మనకు 3 డ్రైవ్ మోడ్స్ అనేది కూడా ఉంటాయి. దాంతో పాటు కూడా కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ పరంగా ఎటువంటి డోకా అనేది ఉండదు. అండ్ మీరు లాంగ్ డ్రైవ్స్ ఎంత దూరం ట్రావెల్ చేయాలన్నా కూడా మీకు కంఫర్ట్ డ్రైవింగ్ అనేది మాత్రం ఇస్తుందండి. అండ్ దీంతో పాటు కూడా దిస్ ఈస్ 5 స్టార్ రేటింగ్ కార్. దీంట్లో మీరు సన్ రూఫ్ కూడా ఎక్స్ట్రాగా అయితే తీసుకోవచ్చు. ప్యూర్ ఎస్విఎస్ మీన్స్ సన్ రూఫ్. ఎవరికైతే సన్ రూఫ్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్స్ లో ఈ వెహికల్ లో మాత్రం మీకు సన్ రూఫ్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఇందులో మీకు రాని విషయం ఏంటి అంటే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తాయి అండ్ ఓవర్ కంట్రోల్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు లేని విషయం ఏంటంటే ఓన్లీ రివర్స్ కెమెరా మాత్రం అయితే ఉండదండి. దీన్ని ఎక్స్ట్రాగా యాడ్ ఆన్ చేసుకోవాలన్నా కూడా ఈ వేరియంట్ లో మీకు కుదరదు. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. స్క్రీన్ లో కూడా మీరు రివర్స్ పార్కింగ్ సంబంధించిన డిస్టెన్స్ అన్నది అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ కియా సోనెట్ HTK ప్లస్ ఇది మనకు సెకండ్ వేరియంట్ అండి అండ్ సెకండ్ బేస్ వేరియంట్ అండి. ఇందులో మనకు ఆల్మోస్ట్ మీకు రిక్వైర్మెంట్ ఉన్న ఫీచర్స్ అన్ని కూడా వస్తాయి, ఒక ఎక్సెప్ట్ అలాయ్ వీల్స్ తప్ప. ఈ ప్రీవియస్ చెప్పిన నెక్సాన్ లో కూడా మీకు అలాయ్ వీల్స్ అయితే రావు. ఈ వెహికల్ లో సోనెట్ లో అయితే మీకు అలాయ్ వీల్స్ తప్ప మీకు రిక్వైర్మెంట్ ఉన్న ఫీచర్స్ అన్ని కూడా వస్తాయండి. ఇప్పుడు నేను చెప్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్ లో కూడా 360 డిగ్రీ కెమెరాస్ అని చెప్పేసి రావు. ఇది ఒకటి మీ మైండ్ లో ఉంచుకోండి. లైక్ ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్, ఓఆర్విఎం కంట్రోల్స్ అండ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రివర్స్ కెమెరా అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్, 6 ఎయిర్ బ్యాగ్స్, ABS ప్లస్ EBD అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ హిల్ డీసెంట్ కంట్రోల్స్. ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ అని చెప్పేసి వస్తుంది. కియా సోనెట్ HTK ప్లస్. మీరు కనుక ఎవరైనా 13 lakhs బడ్జెట్ లో కనుక మీరు ఒక బెస్ట్ కార్ కోసం చూస్తున్నట్లయితే కనుక గో ఫర్ కియా సోనెట్ HTK ప్లస్. బట్ అన్ని ఉన్నా కూడా ఏదో ఒకటి కొన్ని కార్ అయితే ఉంటది కదా, ఆ కార్ అనేది ఏంటి అంటే ఈ కార్ లో మనకు సేఫ్టీ పరంగా గ్లోబల్ ఇన్కమ్ క్రాస్ టెస్ట్ చేసినప్పుడు దీని సేఫ్టీ రేటింగ్ 3 స్టార్ రేటింగ్ అండి. సో దీన్ని బట్టి మీరు గుర్తుంచుకోండి. అంటే దీనికి సంబంధించిన డ్రైవింగ్ డైనమిక్స్ అయితే కొంచెం కంపేర్ టు నెక్సాన్ కొంచెం తక్కువగా వెళ్తుంటుంది. దీని అయితే కంపేర్ టు డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా చూసినట్టయితే కనుక కంపేర్ టు నెక్సాన్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఫీచర్స్ అని చెప్పేసి అయితే మనకు లోడెడ్ అయి ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి మనం అయితే ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి. అది ఏది కాంప్రమైజ్ అవుతారు అనేది మాత్రం మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వెహికల్ బట్ నాట్ లీస్ట్ వెహికల్ అండ్ హ్యుండై నుంచి వెన్యూ S ఆప్షనల్ టర్బో వేరియంట్ అండి. ఇది వచ్చేసేసి మనకు 1 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ తోటి అయితే వస్తుంది. చాలా డీసెంట్ గా అయితే ఉంటుంది. ఇంజిన్ స్టార్ట్ అయిందా లేదా అని కూడా మనకు తెలియదు. ఇవి కూడా మనకు ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ తోటి మీకు ఏవైతే రిక్వైర్మెంట్ ఫీచర్స్ ఉన్నాయో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తాయి అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ వస్తాయి, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇందులో కూడా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే యాడ్ ఆన్ అవుతాయండి. బట్ ఈ వెహికల్ కూడా గ్లోబల్ ఎన్క్యాప్ లో 3 స్టార్ రేటింగ్ మాత్రం అనేది మనకు నమోదు చేసుకోవడం అని చెప్పేసి జరిగింది. ఈ విషయాన్ని అయితే మీరు నోటీస్ లో ఉంచుకోండి. కియా సోనెట్ అండ్ వెన్యూ రెండు కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేయబడ్డ కార్స్. రెండింటిలో కూడా ఆల్మోస్ట్ మనకు ఒకటే ఇంజన్స్ అని చెప్పేసి మాత్రం ఉంటాయి. బట్ ఫీచర్స్ పరంగా రెండు డిఫరెంట్ గా ఉంటుంది తప్ప రెండు కూడా ఒకటే కార్స్ అని చెప్పేసి అయితే మీరు గుర్తుంచుకోండి. సేఫ్టీ పరంగా చూసినా లేకపోతే ప్లాట్ఫామ్ పరంగా చూసినా లేకపోతే ఇంజన్ పరంగా చూసినా లేకపోతే డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా చూసినా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయన్న విషయాన్ని అయితే మీరు నోటీస్ లో ఉంచుకోండి. ఇప్పుడు మీకు చెప్పిన 6 కార్లు ఏవైతే ఉన్నాయో మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఇంకా ది బెస్ట్ 6 కార్స్ అండర్ 13 lakhs 11 lakhs to 13 lakhs అనేది అయితే మీరు నోటీస్ లో ఉంచుకోండి. అండ్ ఇప్పుడు మీకు ఏవైతే చెప్పిన 6 కార్స్ ఉన్నాయో అండర్ 13 lakhs అంటే 11 to 13 lakhs బడ్జెట్ లో సూపర్ 6 కార్స్ అని చెప్పేసి అయితే మీరు చెప్పుకోవచ్చు. ఏమైనా ఈ వెహికల్స్ లో మీరు ఏం చూస్ చేసుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అండి. వాటికి గల రీజన్స్ ఏంటి అని చెప్పేసి మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి సుజుకి నుంచి వస్తున్న బ్రీజా VXI మోడల్ VXI వేరియంట్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ తోటి అయితే వస్తుందండి. అండ్ మంచి మైలేజ్ వస్తుంది సిటీ కండిషన్స్ లో అండ్ హైవే కండిషన్స్ లో కూడా. అండ్ నెక్స్ట్ వెహికల్ నెక్సా ఫ్రాన్స్ జెటా 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్. ఇది కూడా మీకు మంచి మైలేజ్ వస్తుంది. అదేవిధంగా ఆల్ ఫీచర్స్ అన్ని కూడా మీకు ఇందులో అయితే యాడ్ ఆన్ అవుతాయి. రెనాల్ట్ కైగర్ RXZ టర్బో చార్జ్డ్ 1 లీటర్ ఇంజిన్ అండి. అండ్ నెక్స్ట్ వెహికల్ టాటా నెక్సాన్ ప్యూర్ S వేరియంట్ అండి. ఇది మనకు 1.2 లీటర్ ఇంజిన్ తోటి వస్తుంది. అండ్ మీరు దీన్ని కూడా మీరు నోటీస్ లో అయితే ఉంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెహికల్ కియా సోనెట్ HTK ప్లస్. ఇది కూడా మీకు 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తోటి అయితే వస్తుందండి. అండ్ నెక్స్ట్ వెహికల్ హ్యుండై S
ఆప్షనల్ టర్బో వెహికల్. ఇది మీకు 1 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ తోటి వస్తుంది. అండ్ ఈ వెహికల్స్ లో మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక అండర్ 13 lakhs ఏ వెహికల్ చూస్ చేసుకుంటారు ఏంటి అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీకోసం ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అని చెప్పేసి టైం స్పెండ్ చేసి చాలా వెహికల్స్ ని ఫిల్టర్ చేసి మరి మీకు ఏ వెహికల్ అయితే బెస్ట్ గా ఉంటుంది, ఎలా మీకు బెస్ట్ గా ఉంటుంది, ఆల్ పారామీటర్స్ నేను మీకు చూస్ చేసి చెప్తున్నప్పుడు లాస్ట్ లో వెళ్ళేప్పుడు ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అండ్ మీరు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఏ కార్ అయితే బెస్ట్ గా ఉంటుంది, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వాటిని నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అండర్ 11 lakhs to 13 lakhs వెహికల్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.